ఇది హెడ్ ఫోన్ వైరు, అది జాకు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హెడ్ ఫోన్ పిన్ దగ్గర కట్ అయిపోతే దాన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వైర్లో 4 వైర్స్ ఉంటాయి. ఈ జాకుని జాగ్రత్తగా కటర్ తోటి కానీ బ్లేడ్ తోటి కానీ జాగ్రత్తగా కట్ చేసుకొని ఆ కవర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే పిన్ ఈ విధంగా ఊడొస్తుంది. ఇందులో కూడా 4 కలర్స్ వైర్స్ ఉంటాయి. ఆ పిన్లో ఉన్నటువంటి వైర్స్ ఎండ్స్ని జాగ్రత్తగా కలర్ కోటెడ్ తోటి ఉంటాయి కాబట్టి ఆ ఎండ్స్ని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తరువాత ఆ వైర్లకు షోల్డరింగ్ చేయాలి. అలాగే ఈ వైర్లో ఉన్న 4 కేబుల్స్ని కూడా ఎండ్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తరువాత ఈ వైర్లు ఎండ్స్కి కూడా షోల్డరింగ్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డరింగ్ చేసుకుంటే పిన్ను వైర్లు కలుపుకోవటానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ వైర్లో ఉన్న 4 కలర్ స్మాల్ వైర్స్ని జాక్ పిన్లో ఉన్న 4 కలర్ స్మాల్ వైర్స్ తోటి ఏ కలర్కి ఆ కలరు ఈ విధంగా షోల్డరింగ్ చేసుకోవాలి. జాగ్రత్తగా షోల్డరింగ్ చేసుకోవాలి. ఈ వైర్స్ చాలా డెలికేట్గా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. స్మూత్గా స్లోగా చేసుకోండి వర్క్ చేసుకునే పని. ఓకే, ఇప్పుడు ఈ వైర్లకు అంటించే టేపుని తీసుకొని దీన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఈ స్మాల్ పీసెస్ తోటి ఇప్పుడు మనం షోల్డరింగ్ చేసిన పాయింట్స్ని కవర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క చిన్న వైర్ని జాగ్రత్తగా తీసుకొని ఆ చిన్న వైర్లో నుంచి ఈ చిన్న చిన్న ప్లాస్టర్ ముక్కల్ని స్టిక్కర్ ముక్కల్ని ఇలా తీసి ఆ షోల్డరింగ్ పాయింట్ని జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటేనే ప్లాస్టర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మామూలుగా పిన్ దగ్గరే ఊడిపోతుంటాయి. ఆ పిన్ దగ్గర అయితే డైరెక్ట్గా ఈ వైర్స్ని పిన్ దగ్గర షోల్డరింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా జాగ్రత్తగా ప్లాస్టరు చిన్న చిన్న ముక్కలు ఉన్న ప్లాస్టర్ని వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ జాక్ పిన్ నుంచి రిమూవ్ చేసిన ఆ ప్లాస్టిక్ కవర్ని యాస్టీజ్గా పిన్నుకు దొడిగేసుకొని ఈ ఫెవిక్విక్ తోటి జాయింట్ చేసుకోవచ్చు. ఫెవిక్విక్ బాగా పనిచేస్తుందండి. ఈ ఫెవిక్విక్ ఊరినే జాయింట్ అయిపోయింది. జస్ట్ డ్రాప్ బై డ్రాప్ వేసుకుంటే చేతుల మీద పడకుండా వేళ్ళ మీద పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే కరుచుకొని పోతుంది. గట్టిగా నొక్కి ఫెవిక్విక్ వేసేయండి. ఇప్పుడు హెడ్ ఫోన్ పనిచేస్తుందో లేదో ఒకసారి చూద్దాం. హెడ్ ఫోను పనిచేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా పిన్ను రిమూవ్ చేసి ఆ పిన్నుకు ప్లాస్టర్ తోటి ఈ విధంగా ప్రెస్ చేసి బాగా రౌండప్ చేయాలి. ఆ ప్లాస్టర్ని బాగా రౌండప్ చేస్తే చాలా స్టిక్ అయిపోయిద్ది. ఇలా ప్లాస్టర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎంసీలైనా
రెండు కలిపి ఎంసిల్ పెట్టుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.